ఉత్సాహాన్ని ఇచ్చే వార్త ఇది. ఘట్టంనేని వారసత్వాన్ని అందిపుచ్చుకొని సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు నెంబర్ 1 స్థానంలో టాలీవుడ్ సింహాసనాన్ని ఏలుతున్నారు. అప్పట్లో కృష్ణ, ఇప్పుడు మహేష్ బాబు సూపర్ స్టార్లుగా ఇండస్ట్రీని ఏలారు. అయితే ఘట్టంనేని ఫ్యామిలీ నుండి 3వ తరం హీరో ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. మహేష్ బాబు కొడుకు ఘట్టంనేని గౌతమ్ ఇప్పటికే సుకుమార్, మహేష్ బాబు కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే చిత్రంలో మహేష్ బాబు పాత్రలో బాలనటుడుగా నటించారు. తాజాగా మరోసారి ప్రిన్స్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు గౌతమ్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహేష్ బాబు 25వ మూవీ మహర్షి చిత్రంలో గౌతమ్ ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉండగా మహర్షి షూటింగ్ లొకేషన్లో ఘట్టంనేని గౌతమ్ తన తల్లి నమ్రతా శిరోద్కర్లు కలిసి కనిపించడం, పక్కనే దర్శకుడు వంశీ పైడిపల్లి షూట్ చేసిన రష్ కట్ ని గౌతమ్ నమ్రతలకు చూపిస్తున్నట్టుగా ఉన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. దీంతో మహేష్ గౌతమ్లు మహర్షి చిత్రంలో సందడి చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోవడం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని వేగవంతం చేశారు. మే 9న ప్రపంచ వ్యాప్తంగా మహర్షి చిత్రం విడుదల కానుంది. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతి మూవీస్, పీవీపీ సినిమాస్ బ్యానర్లపై దిల్ రాజు, అశ్విని దత్, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. భరత్ అని నేను లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత మహర్షి ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. For more details, please like, share and subscribe.